జై శ్రీరామ్ అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలి అని కోరుకుంటున్నాను. సో లంచ్ తర్వాత మేము కూర్గ్లో నెక్స్ట్ ప్లేస్ విజిట్ చేసాము. ఏంటి అంటే గోల్డెన్ టెంపుల్, టిబెటియన్ గోల్డెన్ టెంపుల్ అనమాట. ఇది కుషాల్ నగర్లో ఉంటుంది. అండ్ దీన్ని ఇంకొక నేమ్ వచ్చేసి ఏంటంటే నామ్డ్రోలింగ్ మానిస్టరీ గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు. ఇట్స్ అన్ స్మాల్ వర్జన్ ఆఫ్ టిబెటియన్ గోల్డెన్ టెంపుల్ అనమాట. టిబెట్లో ఉన్న గోల్డెన్ టెంపుల్కి స్మాల్ వర్జన్ అని చెప్పొచ్చు. దీని ఆర్కిటెక్చర్ అయితే చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. ఇది 4 స్టోరీ లేయర్స్ లాగా బిల్డింగ్ ఉంటుంది చూడండి. అండ్ పైన వీల్ వచ్చేసి ఒక బుద్ధిజంకి రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 600 అబవ్ మాంగ్స్ ఉన్నారు ఇక్కడ. అండ్ సో ఇక్కడ లోపల వచ్చేసి 3 విగ్రహాలు లాగా ఉంటాయి అన్నమాట. విగ్రహాలు ఏంటంటే మధ్యలోది వచ్చేసి లార్డ్ బుద్ధ, అండ్ పక్కన అమిత్యాస్, అండ్ ఇంకో సైడ్ వచ్చేసి పద్మ సంభవ అంట. లైక్ ఇక్కడ ఏంటంటే ప్రే చేసుకోవచ్చు, మెడిటేట్ చేసుకోవచ్చు, అండ్ ఆఫరింగ్స్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో స్లోగా ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇది ఇంకా డీటెయిల్గా చెప్పలేను నేను, బికాస్ ఇంకొంచెం డీటెయిల్గా చెప్పాలంటే చాలా నేను కూడా కొన్ని తెలుసుకోవాలి. ఇంకా నాకున్న కొంచెం టైంలో నేను ఇంత అయితే తెలుసుకున్నాను. చెప్పాను కదా, నేను మా పాప ఒకసారి విజిట్ అయితే మా బాబు మా వారు నెక్స్ట్ విజిట్లో వచ్చారు. సో మాకు కొంచెం డిస్టర్బెన్స్ లాగా అనిపించింది. ఇవన్నీ కొంచెం ఏంటంటే క్లోజింగ్ టైం అయిపోతుంది 6 o'clock, 9 to 6 o'clock ఇది టైమింగ్స్ అనమాట. చాలా బాగుంది, చూడాల్సిన ప్లేస్. అండ్ ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయి. మీకు ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నా వాళ్ళు టిబెటియన్ వాళ్ళది కొన్ని లైక్ కప్స్ కానీ మంచి మంచి బ్యాగ్స్ ఇలాంటివి చాలా మటుకు మేము చూసాము. నేనైతే సింగింగ్ బౌల్ తీసుకున్నాను మా ఫాదర్ కోసము. సో దట్ మా ఫాదర్ చాలా మెడిటేషన్ చేస్తారు కాబట్టి అతనికి తీసుకున్నాను అనమాట. అండ్ కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాము. అండ్ అక్కడ నుంచి ఇంకా మా ప్రయాణం బ్యాక్ టు మా హోటల్. అండ్ ఆఫ్టర్ దట్ మేము ఎర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా మేము రిటర్న్ జర్నీకి బయలుదేరాము. సో 6 o'clockకి స్టార్ట్ అయిపోయాక మేము దారిలో యాక్చువల్గా నా మైండ్ అంతా కాఫీ ప్లాంటేషన్ చూడలేదు అన్నది ఉండిందనమాట. ఇంకా చాలా ప్లేసెస్ మేము ఇంకా చూడాలి, బట్ వెళ్ళిపోవాల్సి వస్తుంది హైదరాబాద్ కాబట్టి మేము కొన్ని ప్లేసెసే కవర్ చేయగలుగుతున్నాము. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. దుబ్బారే డ్యామ్ ఒకటి ఉంది, ఓంకారేశ్వర టెంపుల్ ఒకటి ఉంది, అండ్ కాఫీ ప్లాంటేషన్ ఉంది. ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంకా, బట్ 2-3 డేస్లో మనం ఇన్ని కవర్ చేయలేము. ఒకవేళ రావాలంటే లీజర్గా ఒక 1 week పెట్టుకొని వస్తే తప్ప మనం ఇవన్నీ కవర్ చేయలేము అనమాట. సో మా పెట్ ఉంది కాబట్టి చూడండి, మా లూసమ్ ఎంత బ్యూటిఫుల్గా పడుకుంది. సో అలసిపోతుంది. సో కొంచెం మేనేజ్ చేసుకోవాలి, తప్పదు మాకు. అండ్ ఇక్కడ వెళ్ళిపోయేటప్పుడు మేము ఐ లవ్ కూగ్ అనే ఒక హోర్డింగ్ దగ్గర కూర్చొని హాల్ట్ అయ్యాము. అండ్ కాఫీ ప్లాంటేషన్ ఒక టీ స్టాల్ దగ్గర రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కొంచెం ఎంట్రీ ఇచ్చారు మాకు, అట్లీస్ట్ ఫొటోస్ అన్నా తీసుకోవడానికి. సో బట్ కిందంతా బురద ముందు రోజు వర్షం పడింది కాబట్టి షూస్ అంతా పాడైపోయాయి మావి. బట్ అదొకటి ఉండింది, కాఫీ ప్లాంటేషన్ చూడాలి అని చెప్పి. బట్ లోపలికి అయితే వెళ్ళలేకపోయాము, అక్కడక్కడ మాత్రమే మేము ఫొటోస్ తీసుకున్నాం అనమాట. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ కప్ ఆఫ్ టీ మాది కూర్గ్లో. ఇంకా బాయ్ బాయ్ కూర్గ్ అని చెప్పేస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి మేము మైసూర్ ప్యాలెస్కి వచ్చేసాము. మైసూర్ ప్యాలెస్లో మేము గైడ్ని తీసుకున్నాము అనమాట, బికాజ్ గైడ్ ప్రాపర్గా మనకు గైడ్ చేస్తాడు కాబట్టి తీసుకున్నాము. బట్ గైడ్ ప్రాపర్గా అన్నీ చెప్పాడు, బట్ ఏంటంటే మాకు ఈ బ్యూటిఫుల్ ప్యాలెస్ చూడడానికి ఫాస్ట్గా తీసుకొచ్చేసాడు ఆయన బయటికి చెప్పేసి. బట్ సో కొంచెం అక్కడ స్పెండ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఇప్పుడు ఇది రాజా ఎంట్రన్స్ అనమాట, మైసూర్ ప్యాలెస్ రాజా ఎంట్రన్స్. చూడండి, హిందూయిజం, ముస్లిం అండ్ క్రిస్టియానిటీ 3 కలిపిన ఒక సింబల్ లాగా అనమాట కనపడుతుంది ఇక్కడ. పాపం మా గైడ్ ఫొటోస్ తీయమంటే ఇలా తీశాడు, ఒకటి కూడా బాగా రాలేదు యాక్చువల్గా. ఇట్స్ ఓకే, బట్ మా బాబు ఉంటే అట్లీస్ట్ కవర్ చేసేవాడము. సో మైసూర్ ప్యాలెస్ హిస్టరీ కూడా చాలా చాలా బాగుంది, తెలుసుకోండి మీరు కూడా. బ్యూటిఫుల్గా ఉంది ప్యాలెస్ అయితే. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ జర్నీ హైదరాబాద్కి అనమాట. సో ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది, 12 అయిపోయింది మాకు అక్కడ మైసూర్ ప్యాలెస్ దగ్గరే. సో మేము ఇంకా మాకు హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి 1 చూపిస్తుంది, నైట్ 1. సో నైట్ జర్నీ కాబట్టి కొంచెం స్లోగానే మేము వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కూర్గ్ జర్నీ అండి. ఫుడ్ గురించి అయితే నేను ముందే చెప్పాను కదా, నేను ఏం చెప్పలేను మీకు, బికాస్ మేమంత అథెంటిక్ ఏమి ట్రై చేయలేదు. అండ్ కొన్ని ప్లేసెసే కవర్ చేశాను. మీరు వెళ్తే మాత్రం తప్పకుండా 4 days అట్లీస్ట్ 5 days అని ఉండడానికి ట్రై చేయండి. ఇంకా కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి, బికాస్ మేబీ జూన్ అండ్ జూలై ఈజ్ ద బెస్ట్ ప్లేస్, బెస్ట్ అంటే సీజన్ అని నేను అంటున్నాను.
Yeah, thank you so much for watching my vlog. See you soon. Bye.